భారత్ సహా కీలక భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలపై రేపు తుది నిర్ణయం వెలువడనుంది. ఈ తరుణంలో డెడ్ లైన్ కి ముందే పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు తగ్గిస్తాయని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అదే బాటలో భారత్ కూడా సుంకాలను తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అధిక టారిఫ్లు విధించాలని అమెరికా నిర్ణయిస్తే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో అన్యాయంగా ప్రవర్తించిన చాలా దేశాలు డెడ్ లైన్ కి ముందే తమ సుంకాలను తగ్గించుకుంటాయని అన్నారు. ఐరోపా దేశాలు ఇప్పటికే 2.5% మేర తగ్గించాయని, అదే బాటలో భారత్ కూడా గణనీయంగా సుంకాలను తగ్గించవచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర సుంకాల తగ్గింపు అమల్లోకి తీసుకురావాలని అనుకుంటున్న రోజును ఆయన లిబరేషన్ డేగా అభివర్ణిస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి వాహనాలు, వాటి విడిభాగాలపై 25% సుంకాలు అమల్లోకి రానున్నట్లు ఇప్పటికే శ్వేతసౌధం ప్రకటించింది. ప్రస్తుతం భారత్కు అమెరికా చేసే ఎగుమతులకు సగటున 7.7% టారిఫ్ ఉండగా, అమెరికాకు భారత ఎగుమతులపై కేవలం 2.8% ఉంది. అంటే వ్యత్యాసం 4.9%. ఒకవేళ భారత్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై ఏకరీతిలో అమెరికా టారిఫ్లు విధిస్తే అదనంగా ఈ 4.9% మేర పెరగొచ్చు. ఒకవేళ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పత్తులకు వేరుగా టారిఫ్లు విధించాలని అమెరికా నిర్ణయిస్తే భారత్ నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు 32.4%, పారిశ్రామిక ఉత్పత్తులకు 3.3% మేర టారిఫ్లు పెరిగే అవకాశం ఉంది. గుజరాత్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. బనస్కంతా జిల్లా దీసా పట్టణంలో ఉన్న ఓ పారిశ్రామిక ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగి అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. మంటలు కర్మాగారం మొత్తం వ్యాపించడంతో భవనంలోని పలు భాగాలు కూలిపోయాయి. దీంతో పలువురు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా 5 గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. కొందరిని కాపాడి సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కర్మాగారం యజమాని పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.